60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ వెంకట్ శెట్టి గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, మనం బయట ఎక్కువగా చూసుకుంటాం మైనర్ బాలికలు వివాహాలు అని చెప్పేసి ఒకప్పుడు పెద్దలు చేసేవారు. కానీ ఇప్పుడు చూసుకుంటే అదే మైనర్ పిల్లలు లవ్ పేరుతో బయటికి వెళ్ళి వివాహాలు చేసుకుంటున్నారు. కానీ కోర్టు వాటిని చెల్లదు అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. కానీ ఇదే తరహాలో చూసుకుంటే ఒక మైనర్ బాలికని ఒక వేరే వ్యక్తి ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నా లేకపోతే లవ్ రిలేషన్షిప్లో ఉన్నా అది లీగల్ అవుతుందా, లేకపోతే దానివల్ల ఏమన్నా వచ్చి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారా? సో ఇక్కడ ఏంది అని అంటే అప్పట్లో ఏదైతే ఇంట్లో ఫినాన్షియల్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ స్టెబిలిటీ బాగాలేక ఏదైతే బాల్య వివాహాలు చేసిరనమాట. సో ఇప్పుడు ఏంది అని అంటే వీళ్ళే బాల్య వివాహాలు వీళ్ళే చేసేసుకుంటారు, అమ్మాయిల అబ్బాయిలు వీళ్ళే చేసేసుకుంటారు అనమాట. ఇక్కడ ఏంది అని అంటే అబోవ్ 18 years ఉంటే వాళ్ళు మేజర్ కింద కన్సిడర్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా అది లీగల్. సో బిలో 18 years అమ్మాయి కనుక మ్యారేజ్ చేసుకుంది అని అంటే అది ఇల్లీగల్ అనమాట. బికాస్ ఎందుకు అని అంటే ఏదైతే లీగల్ ప్రకారం ఆ అమ్మాయికి ప్రాపర్ మెచ్యూర్డ్ అనేది ఉండదు కాబట్టి, మెచ్యూర్డ్ బ్రెయిన్ కాదు అనే పరిగణలో తీసుకొని దాన్ని బేస్ చేసుకుని ఆ మ్యారేజ్ అనేది చెల్లదు అని అంటారు. బికాస్ అప్పట్లో ఏంది అని అంటే బాల్య వివాహాలు అంటే ఆల్మోస్ట్ అన్ని బాల్య వివాహాలు అయిపోయినాయి. సో ఇప్పుడు ఏంది అని అంటే బాల్య వివాహాలన్నీ ఎందుకు అయిపోతున్నాయి అని అంటే ఏదైతే బయట కల్చర్కి అలవాటు పడి అండ్ అదే కాకుండా ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో లవర్స్ అయిపోయి సో వాళ్ళకి వీళ్ళకి ఏం తెలియకుండా ఫస్ట్ క్రష్ అని చెప్పి అట్రాక్ట్ అయ్యి పెళ్లిళ్ళు చేసుకోవడం, దాని తర్వాత బ్రేకప్ అనుకోవడం. అసలు యాక్చువల్గా బిలో 18 years మ్యారేజ్లే వ్యాలిడ్ కాదు, వాయిడ్ మ్యారేజెస్. మళ్ళీ అందుట్లో వాళ్ళు బ్రేకప్లు మళ్ళీ ఇది కూడా ఒకటి. సో ఇక్కడ ఏమైతుంది అని అంటే అమ్మాయి బాగున్న రోజులు బాగానే ఉంటది. ఒకవేళ వీళ్ళిద్దరు లేచిపోయినారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి బిలో 18 years అమ్మాయి అండ్ అబోవ్ 18 years అబ్బాయి కనుక జంప్ అయ్యి ఎక్కడికైనా లేచిపోయి పెళ్లి చేసుకున్నా కానీ వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి ఆ అమ్మాయికి మైండ్ వాష్ చేసేసి మళ్ళీ ఆ అమ్మాయి ఉల్టా కేసు పెట్టింది అని అంటే వీడి మీద పోక్సో యాక్ట్ కింద వీడు లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్లోకి వెళ్తాడు. లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ పడుతుంది. ఇన్ కేస్ ఆమె ఫిజికల్ గా ఆమెకి ఇష్టంగా వీటితో కలిసినా కూడా అది వ్యాలిడ్ కాదు, వాడికి కంపల్సరీ అది ఇల్లీగలే. బికాజ్ ఎందుకు అని అంటే పోక్సో యాక్ట్ ప్రకారం ఏం చెప్తుంది అని అంటే విత్ కన్సెంట్ వితౌట్ కన్సెంట్ తో బిలో 18 years ఉన్న అమ్మాయితో గనక ఫిజికల్ గా సెక్సువల్ గా నువ్వు గనక కలిసినవు అని అంటే వాళ్ళకి కంపల్సరీ లైఫ్ టైం ఇంప్రెషన్ పడుతుంది. అంటే సార్ ఇది రేప్ తరహాలోకి వస్తుంది అంటారా? ఇది అంతే రేప్ తరహాలోకి వస్తుంది. ఇప్పుడు ఒకవేళ వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్నా మంచిగా ఉంటే ఓకే, ఒకవేళ మంచిగా లేరు అనుకోండి తీసుకెళ్లి బొక్కలో వేస్తారు. ఒకవేళ అమ్మాయి కనుక ఇంటికి తీసుకెళ్లి బ్రెయిన్ వాష్ చేసిర్రు, బ్రెయిన్ వాష్ చేసి ఆ అమ్మాయి ఉల్టా వీడి మీద కంప్లైంట్ కనుక రైజ్ చేసింది అని అంటే వీడికి లైఫ్ టైం ఇంప్రెషన్ పడుతుంది. అండ్ అదే కాకుండా ఆ అమ్మాయి ఇష్టపూరితంగా నా దగ్గరికి వచ్చింది అన్నా కూడా అది చెల్లదు, అవన్నీ పట్టించుకోరు. ఓకే సార్, నార్మల్గా ఇలాంటి ఫిజికల్ రిలేషన్షిప్లో ఇన్వాల్వ్ అవ్వకపోయినా లవ్ అని చెప్పేసి బయట తిరుగుతుంటారు పార్కుల్లో కానీ వీటిల్లో కానీ. అలాంటి సందర్భంలో వీళ్ళు బయటికి ఎక్కడికైనా వెళ్ళే అవకాశంలో అంటే మీరు చెప్పారు లాస్ట్ వీడియోలోనే ఒకసారి మేజర్ అయితే మనకి ఎక్కడికైనా వెళ్ళే హక్కులు ఉన్నాయి, ఎవరితోన్నా మాట్లాడే హక్కు ఉంది, ఎవరితోన్నా కలిసి హక్కు ఉందని చెప్పేసి. ఇప్పుడు ఇలాంటి తరహాలో ఒక మైనర్ ఒక మేజర్ కలిసి ఎక్కడైనా బయటికి వెళ్ళే అవకాశం ఉందంటారా? వాళ్ళకి తిరిగే హక్కులు ఉన్నాయంటారా? వాళ్ళకి ఎట్లాంటి తిరిగే హక్కు లేదు సార్. బికాజ్ ఎందుకనంటే బిలో 18 years ఉన్నప్పుడు వాళ్ళని మేజర్ గా కన్సిడర్ చేయరు. ఓకే. సో ఒకటి ఏంది అని అంటే లీగల్ ప్రకారం అబోవ్ 18 years అని చెప్పి ప్రతిదానికి అబోవ్ 18 years అని ఉంటుంది. ఈవెన్ ఒక లిక్కర్ షాప్కి వెళ్ళి లిక్కర్ కొనుక్కోవాలన్నా అబోవ్ 18 years అని చెప్పి బోర్డు పెడుతున్నారు ఇవాళ రేపు. అట్లాంటిది ఒక లైఫ్ టైం ఉండే అబ్బాయితో మినిమం అనేది మైండ్ మెచ్యూర్డ్ లేకుండా ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి అని అంటే లీగల్ గా కూడా ఒప్పుకోవట్లేదు అనమాట. అందుకే చాలా బాల్య వివాహాలు రద్దు చేయడం కూడా అందుకనే. ఎందుకనంటే వాళ్ళకి ఏమీ తెలియని ఏజ్ లో వాళ్ళకి పెళ్లి చేసి ఒక కాడికి పంపిస్తే అక్కడ బ్రేకప్లు అవ్వడాలు లేకపోతే అక్కడ సిచ్యువేషన్స్ మారి వీళ్ళకి ఏమన్నా అవ్వడాలు కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ వల్ల ఏదైతే బాల్య వివాహాలు అనేది రద్దు చేశారు. సో ఇప్పుడు మనం ఏదైతే కమింగ్ బ్యాక్ టు ఈ సిచ్యువేషన్ కి వస్తే ఇన్ కేస్ బిలో 18 years అమ్మాయితో అబోవ్ 18 years అబ్బాయి ఒక రూమ్ తీసుకొని ఒక రూమ్ లో ఉన్నా కూడా అది చెల్లదు. ఇన్ కేస్ వాళ్ళు ఒకవేళ ఎవరన్నా గనక పోలీస్ వాళ్ళు గనక రైడింగ్ కి వచ్చిన ఆ సిచ్యువేషన్ లో వీళ్ళకి దొరికితే కూడా వాళ్ళ మీద పనిష్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. అమ్మాయిని పనిష్మెంట్ ఇవ్వరు కానీ అబ్బాయికి అయితే కంపల్సరీ పనిష్మెంట్. చూసుకుంటే మైనర్ అబ్బాయిలను కూడా ట్రాప్ చేస్తున్న వ్యక్తులను చూస్తున్నాం, ఒక అమ్మాయిని కానీ లేకపోతే వివాహేతర సంబంధం పెట్టుకుంటాం కానీ చూస్తున్నాం. అలాంటి సందర్భంలో ఈ వీళ్ళపై ఎలాంటి యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉందంటారు? సో కొన్ని సిచ్యువేషన్లో ఏంది అని అంటే చాలా మంది ఏదైతే కొంతమంది లేడీస్ అబోవ్ ఏదైతే బిలో 18 years అబ్బాయిలతో కానీ ఇట్లాంటి వాళ్ళతో రిలేషన్షిప్ లో పెట్టుకున్న వీడియో బయట కూడా మనం చాలా చూస్తుంటాం అనమాట. బిలో 18 years అబ్బాయితో టీచర్ ఒకళ్ళ మ్యారేజెస్ ఇట్లాంటి సిచ్యువేషన్ లో బయట ఏదో ప్రొఫెషనల్ లో కానీ లేకపోతే బయట ఎక్కడైనా పరిచయం అవ్వడం కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద పరిచయం అవ్వడం కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ లో వాళ్ళతో
ఏదైతే వాళ్ళతో మూవ్ అయ్యి వాళ్ళని మ్యారేజ్ చేసుకున్న సిచ్యువేషన్స్ కూడా చాలా చూసుంటాం. బట్ ఈ ఏదైతే వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా వాళ్ళతో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్నా వాళ్ళ కంపల్సరీ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదే కాకుండా ప్రాపర్ ఇంప్రిజన్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా రేప్ తరహాలోకి వస్తుంది. బట్ ఇక్కడ అమ్మాయి కనుక చేసుకుంది అని అంటే రేప్ తరహాలోకి రాదనమాట. ఇక్కడ దరిద్రం ఏంది అని అంటే అదే ఇక్కడ ప్రాబ్లం ఏంది అని అంటే అమ్మాయిలు ముళ్ళు లాంటి వాళ్ళు, అబ్బాయిలు ఆకులు లాంటి వాళ్ళు అనమాట. ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా బొక్క అబ్బాయికే. అంటే ఏంటి సార్ మీరు చెప్పింది నాకు ఇప్పటికీ క్లియర్గా అర్థం కాలేదు. అంటే ఇదే తరహాలో చూసుకుంటే అదే మైనర్ అబ్బాయిని అమ్మాయి ఏదన్నా ఫిజికల్ గా అరెస్ట్ చేస్తే అది రేప్ తరహాలోకి రాదంటారా? అదే మైనర్ అబ్బాయిని ఒకవేళ అమ్మాయి ఒకవేళ ఫిజికల్ అట్లా చేసింది అని అంటే అది రేప్ కింద కన్సిడర్ అవ్వదు. సో లాలో ఎక్కడా కూడా మెన్ కి ఫేవరబుల్ గా మాక్సిమం సెక్షన్స్ లేవు. ఏదైనా ఉమెన్ కి ఫేవరబుల్ గా ఉన్నాయి, ఉమెన్ కి ఉన్నాయి కానీ. బికాస్ ఎందుకు అని అంటే అబ్బాయిలు నన్ను రేప్ చేసిందని కేసు ఫైల్ చేయడు. అమ్మాయి మాత్రం ఒకవేళ విత్ కన్సెంట్ ఆర్ వితౌట్ కన్సెంట్ తో ఒకవేళ మూవ్ అయినా వాళ్ళు వెళ్ళి రేప్ కేసు ఫైల్ చేసిన కేసెస్ చాలా ఉన్నాయి. అండ్ ఇన్ కేసు అబ్బాయి కనుక ఫైల్ చేద్దామని వెళ్ళినా కూడా పిచ్చోని చూసినట్టు చూస్తారు. ప్రెసెంట్ అట్లుంది సిచ్యువేషన్. అంటే సార్ లాలో లేదు అంటున్నారు, ఇలాంటి సెక్షన్స్ ఏమి లేవు అంటున్నారు. కానీ ఒక తరహాలో చూసుకుంటే అబ్బాయికి ఆ టైంలో మైండ్ మెచ్యూరిటీ ఉండదు. ఆమె అతన్ని మ్యానిపులేట్ చేసి అలాంటి పనులకి పాల్పడినప్పుడు మనం యాక్షన్స్ తీసుకోవాలి. ఇక్కడ ఏంది అని అంటే ఆమె ఏజ్ 30, వీడి ఏజ్ 18 17 అనుకుందాం. ఆ ఏజ్ లో మ్యారేజ్ అది వ్యాలిడ్ అవుతుందా? వ్యాలిడ్ కాదు. బికాజ్ ఎందుకు అని అంటే ఇప్పుడు చెప్పేది అదే లీగల్ ప్రకారం అబోవ్ 18 years ఎందుకు పెట్టారు అని అంటే వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయని చెప్పి. అంటే 18 years దాటంగానే మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిపోతాయా అని అంటే అట్లా కూడా కాదు. బట్ ఏంది అని అంటే లీగల్ ప్రకారం బిలో 18 years మ్యారేజెస్ అనేది రద్దు చేయడం జరిగింది. అండ్ అదే కాకుండా ఇన్ కేస్ ఒకవేళ అమ్మాయి బిలో 18, అబ్బాయి కనుక బిలో 18 నుండి అమ్మాయి 20 ఉంది అనుకోండి, ఆ మ్యారేజెస్ వాళ్ళ కన్సిడరేషన్ అంటే వాళ్ళ కన్సెంట్ తో వాళ్ళ పేరెంట్స్ కూర్చొని మాట్లాడుకొని లేకపోతే ఇద్దరి ఇష్టపూరితంగా వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే అది కొన్ని సిచ్యువేషన్ వాయిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రెసెంట్ అందుకే చాలా మంది ఏం చేస్తారంటే 18 years అయిపోగానే 18 years రేపు గనక బర్త్డే అయిపోయింది, 18 years దాటింది అనుకోండి, ఎల్లుండే మ్యారేజ్ చేసేసుకుంటారు. చాలా మంది సిచ్యువేషన్ అట్లుందన్నమాట. ఎగ్జాక్ట్లీ తల్లిదండ్రులు చేసే వరకు కూడా ఆగట్లేదు, వాళ్ళే చేసే. అది కూడా ఏంది వాళ్ళు ఒక టైం చూసుకుంటారు. ఓకే February 14th నాకు 18 వస్తుంది, February 14th బర్త్డే అనుకోండి, February 14th 18 దాటుతుంది, నాకు 19 వస్తుంది. ఓకే అప్పుడు నేను మేజర్ కదా పెళ్లి చేసేసుకుంటా. సో ఇట్లా ఉన్నారనమాట బయట సిచ్యువేషన్. ఇట్లున్నారు ఏదంటే అట్రాక్షన్ కి అలా అట్రాక్ట్ అయిపోయి సో ఏదైతే పేరెంట్స్ కూడా కాదని అండ్ పేరెంట్స్ మీదనే ఉల్టా కేసెస్ ఫైల్ చేసి మరి వీళ్ళు మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ మ్యారేజెస్ అనేది లాంగ్ టైం ఉంటాయా అనేది గ్యారంటీ కూడా ఉండదు అనమాట. బికాజ్ ఎందుకు అని అంటే వాడు ఒకవేళ 18, 19 ఉన్నాడు, 19, 20లో వాడు ఏ పని చేసి సంపాదిస్తాడు, ఈమె ఏ పని చేసి సంపాదిస్తుంది. సో ఇవన్నీ కష్టాలే కదా. సో మాక్సిమం ఆఫ్ ద కేసెస్ లో ఇవన్నీ ఏంది అని అంటే వీళ్ళ పేరెంట్స్ కూర్చొని బ్రేకప్ చేసుకునే చాలా ఉంటాయి. అండ్ అదే కాకుండా కొన్ని కేసెస్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో క్లోజ్ చేసుకునే ఉంటాయి చాలా వరకు. అండ్ కొన్ని కేసెస్ కోర్టు వరకు వచ్చి క్లోజ్ చేసుకునే కేసెస్ ఉంటాయి. అది కూడా వాళ్ళ ఇష్టపూరితంగా మ్యారేజ్ చేసుకోను ఇట్లాంటి కేసెస్. అబ్సల్యూట్లీ. మేజర్ గా అయితే మీరు ఒక విషయం చెప్తారు, మైనర్ అమ్మాయిలతో రిలేషన్షిప్ పెట్టుకుంటే శిక్షలు తప్పు అంటారు ఖచ్చితంగా. అంతే కదా. ఇప్పుడు చెప్పే కదా ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డా బొక్క అబ్బాయికే. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.